దీపం అయితే అయిపోయింది చక్కగా. పూలు ఎక్కువ దొరకలేదు. పై ఆవిడైతే మందర పూలు అన్నీ తెంపేశారు. కొంచెం చాలు 2 ఫోటోలే కదా అనేసి ఇంట్లో పని కూడా అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ కూడా తినేసి ఒక పని అయిపోద్ది. నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. డ్రెస్సులు ఉన్నాయి కదా, ఇందుకు అన్నాను కదా బయటకు వెళ్ళే పని ఉంది అన్నాను కదా. డ్రెస్ లైనింగ్ తెచ్చుకోవాలి. కుట్టుకుంటే కొద్దిగా వేసుకోవడానికి కూడా డైలీ వేర్ బాగుంటుంది కదా. టాప్లు లెగ్గిన డైలీ వేసిన చిరాకుగా ఉంటుంది. తీసుకొస్తాను. చూడాలి షాప్ ఉందో ఓపెన్లో ఉందో లేదో తెలియదు. వెళ్తాను ఒకవేళ అవి ఉన్నదనుకుని తెచ్చుకుంటాను. మ్యాచింగ్ కలర్ పట్టుకుని వెళ్తాను. కలర్ అనేది కొద్దిగా టీ తాగేసి అప్పుడు వెళ్తాను. ఇప్పుడే వచ్చాను నేను. కరెక్ట్గా ఎంతకు వెళ్ళానంటే 11 గంటలకు వెళ్ళాను. టిఫిన్ టీ తాగేసి 11 వెళ్ళాను. మీరు అనొచ్చు లైనింగ్కి 5 నిమిషాలు వెళ్ళి 5 నిమిషాలు వచ్చి అంతసేపు ఎందుకున్నావు అనుకోవచ్చు. కానీ లైనింగ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. తనకి వీడియోలు తీసి ఇష్టపడదు. రిక్వెస్ట్గా చెప్పింది నన్ను కొంచెం తీయొద్దు అన్నది. ఈసారి వీడియో అయితే తీస్తాను, నేను అడిగేసి తీస్తాను. చాలా బాగుంటుంది ఇల్లు కానీ సరదా మాట్లాడుకుంటాం. లైనింగ్ దొరకలేదు. సరే అంత దూరం వెళ్ళాం కదా వెళ్ళి వద్దాము అనేసి వచ్చాను. ఇప్పుడు దాకా మాట్లాడుకుంటూ ఉన్న టైలరింగ్ గురించి సరదాగా చెప్పుకున్నప్పుడు సరదాగా ఉన్నాము. సరదా కుట్టుకున్నాము, సరదా కట్ చేసుకున్నాం. అదే టాపిక్ మాట్లాడుకున్నాం. ఇంచుమించుగా ఎంత అయిందని 1 గంట అయింది. నేను ఇక్కడికి వచ్చాను 1:10కి వచ్చాను. అంటే అంత ఫాస్ట్గా వచ్చాను చూసుకోండి. ఎండలో ఇటు నుంచి నడిచి వెళ్ళాను, అటు నుంచి నడిచి వచ్చాను. ఇప్పుడైతే కాస్త అరటికాయ బజ్జీలు చేసేస్తాను నేను తినడానికి. చారు ఉంది, నేను చేసుకొని చారు ఉంది, అన్నం ఉంది, అరటికాయ బజ్జీలు చేస్తే అయిపోద్ది. డ్యూటీ నుంచి వచ్చా ఇప్పుడే. నుంచి దుంపలు ఫ్రై తెచ్చారు. టైం అవుతుంది అవి అనేసి దొంగలు తెచ్చారన్నారు. వ్యాంగ్ వెళ్ళాలి, పని ఉంది, మళ్ళీ కొద్ది వర్క్ అవుతుంది. టీ తీసినప్పుడు టైం పడుతుంది. దొంగలు బజ్జీలు చేయడానికి కావాలంటే టీతో సాయంత్రం చేద్దాం అనేసారు. అన్నీ ప్రిపేర్గా పెట్టుకున్నాను. శనగపిండి బజ్జీలు అన్నీ నూనె కూడా. వీళ్ళకి వచ్చి పొట్టం చేపట్టారు వచ్చినవి అనేసారు. అందుగురించి ఇప్పుడు తినేస్తాం. కలిసి భోజనాలు చారు ఉండవా? చారు నిన్నట్టు అన్నం పొద్దున్న ఉంటాను. మీరు తెచ్చిన కోరిక మేము ఇప్పుడు స్కూల్ నుండి వచ్చేసి చక్కగా హోంవర్క్ రాస్తాడు. ఎక్కడ ఒకటి ఎట్టు పెట్టాను. నేను కూడా కొంచెం నా గురించి అయితే టీఏట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తలనొప్పిలాగా ఉంది. అంటే దగ్గర వెళ్ళానని చెప్పాను కదా. అది నా ఫ్రెండ్ దగ్గరికి అలాగా లైనింగ్ కొనడానికి కొంచెం ఎండ తగిలింది. రానుకొని నడిచి వచ్చాను కదా, కొంచెం ఎండ తగిలింది. అందుగురించి కరెక్ట్గా సెంటర్ పాయింట్ కొంచెం నొప్పి పడుతుంది. కొంచెం అల్లం వేసుకొని టీ చేసుకుంటున్నాను. అది మరగాలి, ఇంకా బాగా మరిగితే డికాషన్ దిగుతుంది. ఎందుకంటే మా ఆయన చూడండి చిన్న గుండు ఉంటుంది, ఆ టైప్ కాకుండా గింజల టైప్ తెచ్చారు. ఇది బాగా మరిగితే డికాషన్ దిగుతుంది. ఇక్కడ బిస్కెట్లు అడిగాడు తింటానని. టీ ముంచుకుంటాను ఇవ్వమ్మా అన్నాడు. కంటే తాగడండి, జస్ట్ ముంచుకొని ఇంక పారేయడమే, లేకపోతే మేమైనా తాగడం అచ్చబెట్టుకొని మళ్ళీని. ఇంకైతే పెట్టేస్తున్నాను. ఇంకెందుకు టైం వృధా చేయాలనేసి పొద్దున్న కొంచెం అన్నం ఒకటి ఉంది. ఉల్లిపాయలు కొద్దిగా నానబెట్టాను. కొద్దిగా కారం తగ్గుతుంది. అది కట్ చేస్తే కారం ఎక్కువగా ఉంది. ఉల్లిపాయ పకోడీ కొద్దిగా అరటికాయ బజ్జీ చేద్దామని ఒక అరటికాయ తీసుకున్నాను. నేనైతే కిలోన కొంచెం ఆకలి వేస్తుంది. అందుగురించి కొంచెం మ్యాగీ చేసుకుని ఆకలి వేస్తుంది చేసుకున్నాను. నేను బుజ్జిగా డోరా బుజ్జి చూస్తున్నాడు. మీరు ఎంతమంది ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ డోరా బుజ్జి చూసి నా కొడుకైతే నేర్చుకున్నాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి దాంట్లో అన్నీ చెప్తున్నాడు. అదే సంతోషంగా నేను వేసేస్తున్నాను వాడికి. అది బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. వేసి తీసి మీ అందరికి తెలిసిందే కదా, బోర్ పడుతుంది అనేసి వేసినట్టు తీసినట్టు చూపట్లేదు. అది డైరెక్ట్గా చూపెట్టిన. వేడన్నం రెడీగా ఉంది, నీళ్ళు రెడీగా ఉన్నాయి, గిన్నె రెడీగా ఉంది, చారు రెడీగా ఉంది. ఇక్కడ బుజ్జిగడ్డ కూడా రెడీగా ఉన్నాడు. ఇల్లంతా ఎలా చేశాడు చూసారా. ఇప్పుడు అవన్నీ ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు తినిమించేస్తాను ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు పెట్టే ముందు